మన ఫ్యామిలీ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ కాఫీల దగ్గర టీల దగ్గర టిఫిన్లు చేశారా? ఈరోజు టిఫిన్ అయితే ఈరోజు కాదండోయ్, ఈ వీడియో నిన్నటిది. నిన్న మా టిఫిన్ అయితే జొన్న జావా. అయితే మేము జావాని తాగమండోయ్, తింటాము. అబ్బా, మళ్ళీ జోకులు ఒకటి అనుకుంటున్నారా? నిజమేనండి. నా చిన్నప్పుడు మేము జొన్న గుల్లలు అన్నం తినేవాళ్ళం. జొన్న గుల్లలు అంటే నవ్వుకోకండి. నాన్న జొన్నలు పండించేవాడు. ఆ పండించిన జొన్నల్ని రోళ్ళలో పోసి రోకళ్ళతో దంచి, అంటే కొంచెం పలుకులు పలుకులుగా అయ్యేలాగా దంచి దాంతో అన్నం వండేవాళ్ళు. దాన్నే జొన్న గుల్లల అన్నం అనేవాళ్ళు. ఆ అన్నాన్ని పచ్చడితో పెరుగుతో తింటే భలే ఉంటుందండి. అయితే నేను అలా ఉండాలి, ఆ టేస్ట్ ఉండాలనే ఎప్పుడు షాపుల నుంచి జొన్న పిండి తెప్పిను. జొన్నలు తెచ్చి కడిగి ఎండబెట్టి మిక్సీలో కొంచెం బరకగా పడతాను. అంటే జొన్న పలుకులు తగిలేటట్టు పట్టి ఇలా అన్నంలాగా వండుకుంటాను. మరీ జావలాగా ఉండదు, అట్లని గట్టిగా అన్నంలాగా ఉండదు. కాకపోతే పెరుగుతో కూరలతో ఏటితోనైనా తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. ఇలా తింటుంటే కడుపుకి హాయిగా అనిపిస్తుంది. అయితే మన సిస్టర్లు జొన్నజావ చేసే విధానం మాకు స్పష్టంగా చెప్పండి సిస్టర్ అని చెప్పి అడిగారు. ఇంతకుముందు పెట్టాను కానీ మళ్ళీ అడుగుతున్నారు. ఆ జొన్నజావ చేసే విధాన్ని స్పష్టంగా మరో వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి అబ్బా ప్లీజ్.